అధికారంలో ఉన్న 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలకు పంట రుణమాఫీ చేయడం చేతకాలేదని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందన్నారు. కోట్లాది మంది మహిళలకు అన్యాయం చేసేలా బీఆర్ఎస్ కుట్రలు పన్నుతుందన్నారు. పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతుందని సీతక్క ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు అణచివేత, విపక్షంలో ఉన్నప్పుడు అవాస్తవాలు చెప్పడమే బీఆర్ఎస్ నైజమన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని సీతక్క మండిపడ్డారు. అరే 10 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఇవాళ మేము ఫ్రీ బస్ ఇస్తే మీకు సహిస్తలేదా? 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తే సహిస్తలేదా? ఎట్టే టైంలో 18,000 కోట్ల పైగా రుణమాఫీ చేస్తే మీకు సహిస్తలేదా? మరి మీరు జీవితంలో 10 ఏళ్లలో ఒక గుడిసెకు ఫ్రీగా కనీసం ఒక బుగ్గ కరెంట్ అయిన ఇద్దాం పేదోనికి, చెట్టు కింద ఉన్నాడో, పుట్ట కింద ఉన్నాడో, గుట్ట కింద ఉన్నాడో, గుడిసె కింద ఉన్నాడో అని మీకు ఆలోచన కూడా రాలే. ఇవాళ 50 లక్షల మందికి పైగా, 50 లక్షల కుటుంబాలకు పైగా ఉచిత విద్యుత్తును గృహ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇది ప్రజలు గమనించాలి. ఇవాళ వాళ్ళు కోటీశ్వర్లుగా చేసిర్రు. మేము ఇల్లు లేకున్నా, చెట్టు కింద ఉన్నా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ చేతుల చిల్లి గవ్వలేకున్నా, ఊర్ల నుంచి దవాఖానా పోవాలన్నా, ఆపతొచ్చినా ఒక మహిళ ఫ్రీగా సొంత ఊరు నుంచి హైదరాబాద్ దాకా రావడానికి ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతుంది. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే చేతుల చిల్లి గవ్వ ఉండదు, మరి పోవాలి. అట్లా మేము చేస్తున్నాం. ఇది సహించలేకపోతుంది. ఇది గ్యారంటీల కాదా?